శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వివేకానంద స్వామి సందేశాన్ని కాల్ టు ది నేషన్ అనే ఈ చిన్న పుస్తకంలో నుంచి మనం చదువుతూ ఉన్నాం. ఈ పుస్తకం చిన్నదే కానీ దీనిలో ఉన్న సందేశం చాలా గొప్పది. సర్వ్ మ్యాన్ యాజ్ గాడ్ అనే అధ్యాయంలో నుంచి ఈరోజు మనం ఒక చిన్న సందేశాన్ని చదివి, ముందు ఇంగ్లీష్లో చదివి ఆ తర్వాత దాన్ని తెలుగులో చర్చించుకుందాం. ఇట్ ఈస్ ఫియర్ అలోన్ దట్ ఈస్ డెత్. యూ హ్యావ్ టు గో బియాండ్ ఆల్ ఫియర్. సో ఫ్రమ్ దిస్ డే be fearless. Off at once to lay down your own life for your own liberation and for the good of others. What good is it carrying along a load of bones and flesh? వివేకానంద స్వామి మనందరికీ కూడా ఆయన బుద్ధి చెప్తున్నారు. ఏమనంటే మరణం అనేది ఏదైనా ఉంటే అది భయం, అది తప్ప ఇంక వేరే ఏం లేదు. ఏమంటే మరణం మరణం అని మనం భయపడతాం, చావుతో సమానం అంటాం. చావుతో సమానం ఏమిటి? భయం అనేది చావుతో సమానం. మనకి హిందీలో ఒక సామెత తెలుసు, జో డర్ గయా ఓ మర్ గయా అని. ఎవడైతే భయపడ్డాడో వాడు చనిపోయిన వాడితో సమానం అని. యూ హ్యావ్ టు గో బియాండ్ ఆల్ ఫియర్. మీరు చేయవలసిన ఒకటే ఒక్క పని ఏమిటంటే భయాన్ని అన్ని విధాలా వదిలించుకోండి. మాటి మాటికి చెప్పేవాళ్ళు. నేను ఈ ప్రపంచంలో చెప్పవలసిన ఏదైనా ఒక మాట ఉంటే కనుక అది ఫియర్లెస్నెస్ అని చెప్పారు ఆయన. ఉపనిషత్తుల్లో మనందరికీ చెప్పే ఒకటే ఒక్క మాట ఏమిటగా అంటే ఫియర్లెస్నెస్ అని చెప్పారు ఆయన. మా భై అనేవాళ్ళు. అంటే భయాన్ని విడిచిపెట్టండి, భయం వద్దు భయం వద్దు అని చెప్పారు. అన్ని రకాల భయాల్ని మీరు వదిలిపెట్టాలి. భయాలు రకరకాలుగా ఉంటాయి, చిన్న భయాలు, పెద్ద భయాలు, ఏవేవో భయాలు. భయం ఏదైనా సరే చివరికి మనకేంటంటే చదివితే పరీక్షకి వెళ్తుంటే పరీక్ష ఎలా పాస్ అవుతాను అన్న చిన్న చిన్న భయాల దగ్గర నుంచి, ఆ చిన్న భయమో పెద్ద భయమో మీరే నిర్ణయించుకోండి. ధ్యానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయా కలగవా, అలాంటి భయాలు కూడా ఉంటాయి. ఎవరో వెళ్ళి అడిగారట వివేకానంద స్వామిని, ఏమంటే ధ్యానం చేస్తే పిచ్చెక్కుతుంటండి అని. ఆయన చెప్పారు, ఏం భయపడద్దు, చెయ్యి నువ్వు, ఏం పర్వాలేదు. ఆయన ఒక మాట కూడా అంటారు, ఏంటంటే ఇప్పటికి ఎన్నో జన్మలు గడిచిపోయి నువ్వు ఏమి చేయకుండా, ఏం పని చేయకుండా నువ్వు ఇన్నాళ్ళు గడిపేసావు కాలము. ఇప్పుడు ధ్యానం చేయాలంటే పిచ్చెక్కుతుందని భయపడుతున్నావు. ఏం పర్వాలేదులే, ధ్యానం చెయ్యి, ఏం జరుగుతుందో చూద్దాం, ఏం కాదు నీకు, ధ్యానం చెయ్యి అని చెప్తారు. మనకేంటంటే మంచి పని చేయడానికైనా చెడ్డ పని చేయడానికైనా మనకి భయం. దానం చేయాలంటే భయం, చేయకుండా ఉండాలంటే భయం, మళ్ళీ చదవాలంటే భయం. ఏమంటే ఏమన్నా పెద్ద సబ్జెక్టు తీసుకుని సంస్కృత భాష చదవండి అని చెప్పి ఎవరన్నా చెప్తే ఆ సంస్కృత భాష చదవాలంటే భయం. ఏమో చదివితే ఏమవుతుందో, పిచ్చి పిచ్చి భయాలని. ఆఫ్ ఎట్ వన్స్ టు లే డౌన్ యువర్ ఓన్ లైఫ్ ఫర్ యువర్ ఓన్ లిబరేషన్ అండ్ ఫర్ ది గుడ్ ఆఫ్ అదర్స్. ఆయన చెప్తున్నారు ఏంటంటే నీకు ముక్తి కావాలా, నీకు ఈ కష్టాలన్నీ తొలగేందుకు ఒక మార్గం కావాలా, అట్లా అయితే భయాన్ని వదిలిపెట్టు. భయం వల్లనే మనం అన్ని రకాల బాధల్లో పడతాం. ఇంకొక చోట ఇంకొక సందేశంలో మనం చూసాం, ఏమిటంటే వివేకానంద స్వామి చెప్తారు, ఇట్ ఈస్ ఫియర్ అలోన్ దట్ బ్రింగ్స్ మిజరీ, ఇట్ ఫియర్ అలోన్ దట్ కాజెస్ డెత్ అని చెప్తారు. అండ్ వాట్ కాజెస్ ఫియర్? ఇగ్నరెన్స్ ఆఫ్ అవర్ ఓన్ నేచర్ అని చెప్తారు ఆయన. ఏమిటంటే భయం వల్లనే మన కష్టాలన్నీ కలుగుతున్నాయి, భయం వల్లనే మనకి మరణం కూడా కలుగుతోంది. కానీ ఈ భయానికి కారణం ఎవరు అంటే ఇగ్నరెన్స్ ఆఫ్ అవర్ ఓన్ నేచర్ అని చెప్తారు ఆయన. మన స్వభావం ఏమిటో మనకి తెలియకపోవడం వల్లనే, మనం తెలుసుకోకపోవడం వల్లనే మనం భయపడుతున్నాము, మనమే కష్టాల్లో పడుతున్నాము. ఏమిటి మన నిజ స్వభావం ఏమిటి? మన నిజ స్వభావం ఏమిటంటే దివ్యత్వం. దివ్యత్వమే మన నిజ స్వభావం. మనలోనే భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఆత్మ దివ్యమే అని వివేకానంద స్వామి చెప్తారు. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి శక్తి దాగి ఉంది, దాన్ని మనం బయటకు తీయచ్చు అని చెప్తారు. కాబట్టి ఏంటంటే దాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఏంటంటే మనకి భయం అనేది పోవాలి. అన్ని విధాల భయాన్ని మీరు పోగొట్టుకోండి. ఎట్ వన్స్, ఇప్పుడే భయాన్ని వదిలిపెట్టండి. నాలో ఏ భయం లేదు, నేను దేనికి భయపడను అని మొదలుపెట్టండి. దేనికోసం? ఫర్ యువర్ ఓన్ లిబరేషన్. నువ్వు ముక్తి పొందాలంటే నువ్వు నీ భయాన్ని వదిలిపెట్టాలి. ఇతరులకు మంచి చేయాలంటే
నువ్వు నీ భయాన్ని వదిలిపెట్టాలి. నీ ముక్తిని సంపాదించు. ఇతరులకు మంచి చెయ్యి, ఇతరులకు మేలు చెయ్యి. అది చెయ్యాలి మనిషి అలా చేయకపోతే ఇంక ఉపయోగం ఏముంది? వాట్ గుడ్ ఈజ్ ఇట్ క్యారీయింగ్ అలాంగ్ ఎ లోడ్ ఆఫ్ బోన్స్ అండ్ ఫ్లెష్? అదే కనుక లేకపోతే, ఆ ధైర్యమే కనుక లేకపోతే, చేయాలనే ధైర్యం కనుక లేకపోతే, భయం అనేది లేకుండా మనం పనిచేయలేకపోతే కనుక మన శరీరం ఏముంది? మాంసం, ఎముకలు, అంతే. నిలబడున్నాం అంతే. జీవచ్ఛవం అంటారు. జీవించి ఉన్నాడు కానీ శవం, జీవచ్ఛవం. ఏముంది దానివల్ల ప్రయోజనం? మనం ఊరికనే ఈ మాంసాన్ని, ఎముకలన్నింటినీ మోసుకుంటూ తిరుగుతున్నాం. ప్రతిదానికి భయపడిపోతున్నాం. ఎప్పుడెప్పుడు పారిపోదామా అని చూస్తున్నాం. దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. ఫర్ యువర్ ఓన్ లిబరేషన్ అండ్ ఫర్ ది గుడ్ ఆఫ్ అదర్స్, మీ యొక్క మంచి కోసం, ఇతరుల మేలు కోసం, ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ. వివేకానంద స్వామి దీన్నే రామకృష్ణ మిషన్కి ఆయన నినాదంగా ఇచ్చారనమాట. ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ. ఆత్మనో మోక్షార్థం, తనకు ముక్తి కలగాలి, జగత్తుకి హితం చేయాలి, ప్రపంచానికి మేలు చేయాలి. ఊరికనే మీరు జీవోత్సవాల్లాగా తిరగడం వల్ల ఏం ప్రయోజనం లేదు. లేవండి, భయాన్ని వదిలిపెట్టండి. మీ దుఃఖాలన్నిటికీ కారణమైన భయాన్ని వదిలిపెట్టండి. భయాన్ని ఎలా వదిలిపెట్టాలంటే, మీలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోండి. భగవంతుడు నాలో ఉన్నాడు అని చెప్పి తెలుసుకోండి. దాని ద్వారా మీరు ముక్తిని పొందగలుగుతారు, ఇతరులకు మేలు చేయగలుగుతారు. కేవలం జీవోత్సవాల్లాగా తిరగడం వల్ల ఏ ప్రయోజనం లేదు అని వివేకానంద స్వామి మనందరికీ కూడా ఉద్బోధిస్తున్నారు. ఇటువంటి అద్భుతమైన సందేశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మాటిమాటికి చదవాలి. దీన్ని మనం రోజంతా గుర్తు చేసుకోవాలి. ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటే అంత మంచిది. ఇటువంటి సందేశాలు మనకి జీవాన్ని ఇస్తాయి. మన జీవితంలో ఏదో ఒకటి సాధించేలాగా చేస్తాయి. అటువంటి ఇంకొక సందేశంతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.